కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. చింతలమానేపల్లి మండలం బూరేపల్లిలో ఏనుగు మిర్చి రైతుపై దాడి చేసింది. ఈ ఘటనలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. అటవీ ప్రాంతంలో నుంచి వ్యవసాయ పొలాలకి వచ్చిన ఏనుగు జనావాసాల్లోకి చొరబడింది. ఏనుగు దాడితో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. आता से उठ गया आता से उठ गया आता से उठ गया కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. చింతమానేపల్లి మండలం బూరేపల్లిలో ఏనుగు మిర్చి రైతులపై దాడి చేసింది. ఈ ఘటనపై రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. అటవీ ప్రాంతంలో నుంచి వ్యవసాయ పొలాలకి వచ్చిన ఏనుగు జనావాసాల్లోకి చొరబడింది. ఏనుగు దాడితో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. आता से उठ गया ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ప్రజలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సర్తాజ్ తెలంగాణలోకి గజరాజులు దండయాత్ర చేస్తున్నాయి. ముఖ్యంగా అవతల వైపు చింతలమానేపల్లి మండలం ఏదైతే ఉందో అవతల వైపు కానైక నది ఉంటుంది. అవతల వైపు కమలాపూర్ అనే ఒక పార్క్ ఉంటుంది. ఆ కమలాపూర్ లో ఏనుగులు ఉంటాయి. అక్కడి నుంచే ఏనుగులు తెలంగాణ ప్రాంతానికి దండయాత్ర చేస్తున్నాయి. ఆ దండయాత్ర చేసిన ఒక ఏనుగు బూరేపల్లిలోని పంట పొలాల వైపు వచ్చింది. అక్కడ పంట పొలాలకు వస్తున్న ఏనుగును అడ్డుకోవడానికి ప్రయత్నించిన రైతు శంకర్ పై దాడి చేశారు. ఆ దాడికి చేసిన సంబంధించిన విజువల్స్ ను మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ దాడిలో ఏనుగు దాడి చేయడంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం చూస్తున్న ఏవైతే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏనుగులు దండయాత్ర చేస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి. రైతుల ప్రాణాలు తీసుకుండడంతో ఆ చింతమల్లిపల్లికి సంబంధించిన బూరేపల్లి అదేవిధంగా పరిసర ప్రాంతంలోని రైతులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల్ని ఇక్కడ నుంచి తరిమివేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే రైతులు పంట పొలాలకు వెళ్తున్నారో ఆ పంట పొలాలకు వెళ్తున్న రైతులకి అటవీ అధికారులు ఏనుగుల నుంచి రక్షించడానికి చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కోరుతున్నారు. సర్తాజ్.